దొరికావురా ఇన్నాళ్ళకి. ఈ రోజు నా చేతుల్లో దెబ్బలే. ఆ రోజు నన్నే కుట్టావు కదరా, ఈ రోజు నీకు మామూలుగా ఉండదురా, నా చేతులు దెబ్బలే. తీసుకోరా దెబ్బ, నీ మామ పచ్చడైపోద్దంతే. నన్నే కొడతావారా, తీసుకోరా దెబ్బ. రారా చూసుకుందాం. నా మీదే చేస్తావారా, రారా చూసుకుందాం. ఓయ్ వీళ్ళేంట్రా బాబు, మొన్న వచ్చిన గొడవ గట్టి మళ్ళీ గుర్తించుకున్నారండి, మళ్ళీ కొట్టేసుకున్నారు. ఎందుకు ఎలా కొట్టుకున్నారు? ఇలా కొట్టుకోవచ్చా? కొట్టుకోకూడదు కదరా, ఎందుకురా కొట్టుకున్నారు పెద్దగడా? మీరు దేవుడి గురించి అందరికీ చెప్పలే కానీ అలా కొట్టుకున్నారంట్రా, కొట్టుకోకూడదు కదరా. మీరు అనేకులకి చెప్పాలి, సువార్త ప్రకటించాలి దేవుని గురించి. అంతేగాని ఇలా కొట్టుకుంటే మీకే దెబ్బ తగులుతాయి కానీ సాతానుతో పోరాడలేదురా. సాతానుతో పోరాడాలి కానీ దేవునికి వ్యతిరేకంగా ఇలా మీరు కొట్టుకోకూడదు. మీరిద్దరు మనందరం ఐక్యత కలిగి ఉండాలి, సరేనా? ఎంతకీ మీ గొడవ ఏంట్రా? ఎప్పుడో ఒకసారి నేను కొట్టాడు, కొట్టినందుకు నువ్వన్నా తగ్గించుకున్నాడు. ఇప్పుడు నువ్వన్నా తగ్గించుకున్నాడు, మళ్ళీ ఎందుకంటే గొడవ పెట్టుకున్నారు? పెట్టుకోకూడదు కదా అలాగా. అందరికీ స్వార్థ ప్రకటించాలి ఈ చిన్న వయసులోని, సరేనా? ఈ చిన్న షార్ట్ ఫిలింలో జరిగినట్టే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. కానీ చాలామంది దీన్ని ఇలా తీసివేస్తారన్నమాట. చాలామంది అనుకుంటారు మనలో మనం కొట్టుకుంటే ఏమవుతుందిలే అని. ఇలా కొట్టుకోవడం వల్ల మన ఎనర్జీ కోల్పోతాం కానీ దేవుణ్ణి మహిమపరచలేం. అలాగే దేవునికి హేయులుగా ఉంటాము, ఇష్టలుగా ఉండము. సైతానికి మాత్రం ఇష్టలుగా ఉంటాము. కాబట్టి ఇలా మనలో మనమే ఐక్యత లేకుండా జీవిస్తే సాతానుతో ఎలా పోరాడము కదా. కాబట్టి సైతాన్తో పోరాడే అంత బలం ఉండాలంటే మనలో మనం ఐక్యత కలిగి ఫస్ట్ జీవించాలి, తరువాత సైతాన్ని ఓడించాలి. అంతేగాని మనలో మనకి ఐక్యత లేకుండా ఇలా చాలామంది తప్పిపోతున్నారు ఈ లోకంలో, ఈ సమాజంలో. కాబట్టి సైతాన్ని ఎదిరించలేం, కానీ ఎదిరించేంత బలం లేకపోయినా దేవునికి ఇష్టలుగా ఉండేలాగా చేద్దాం. అంతేగాని మనలో మనం ఎప్పుడు ఇలా గొడవపడకూడదు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.